నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు గారు చంద్రబాబుని కలవడానికి అయితే చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన్ని కలవకుండా ఆయన్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్న విషయం అయితే తెలుస్తుంది. సో అసలు ఈ ఆంజనేయులు వచ్చి చంద్రబాబుని ఎందుకు కలవాలి అనుకుంటున్నారు? మరిన్ని విషయాలు చర్చించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు గారు అసలు ఎందుకు కలవాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? ఆయన ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన నిఘా అధిపతిగా పనిచేశారు. ఆయన దగ్గర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అవి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడా చంద్రబాబు నాయుడికి అనేది ఒకటి. రెండు, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లకు కానీ చాలా కోపం ఉంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వెనుక అతని పాత్ర ఉంది అనేది బలంగా నమ్ముతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా. ఆయనే మొత్తం చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎపిసోడ్ని నడిపించారు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి అనుమానం. అలాంటి ఐపీఎస్ అధికారి ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే ఆయన చంద్రబాబు నాయుడికి కలిసి ఒక బొకే ఇచ్చి అభినందనలు తెలిపేటువంటి ప్రయత్నం చేశారు తొలి రోజుల్లోనే. కానీ సున్నితంగా తిరస్కరించి సెక్యూరిటీ వాళ్ళు పంపించేశారు. ఇటీవల కాలంలో ఆదివారం రోజు, 2 రోజుల క్రితమే ఆదివారం రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వస్తే ఆయన హైదరాబాద్ వచ్చిన సంగతి తెలుసుకొని నేరుగా ఇంటికి వెళ్ళి కలవాలనేటువంటి ప్రయత్నం పిఎస్ఆర్ ఆంజనేయులు చేశారు. ఇంటికి వెళ్ళారు. అయితే సెక్యూరిటీ అడ్డుకొని ఆయన్ని వెనక్కి పంపించింది. కలవాల్సిన అవసరం లేదండి. ప్రస్తుతం ఆయన జిఏడికి రిపోర్ట్ చేయాలని చెప్పి జిఏడికి రిపోర్ట్ చేశారు. అంటే ఎలాంటి పదవి లేదు ఆయనకి. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లక్ష్మణ రేఖను దాటి ఐపీఎస్కున్న ఉన్నటువంటి కొన్ని మార్గదర్శకాలు కానీ వాటన్నిటిని కూడా అధిగమించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి ఈయన ప్రయత్నం చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకే ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడికి ఆయన్ని సరెండర్ చేశారు. అయితే ఇక్కడ మిగతా వాళ్ళందరికంటే కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు చంద్రబాబు నాయుడిని పదే కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు జిఏడికి పంపించినటువంటి ఐపీఎస్ ఐఏఎస్లో చాలామంది ఉన్నారు. సునీల్ ఏపీసీఐడి మాజీ చీఫ్గా పనిచేశాడు. తర్వాత సంజయ్, ఆయన కూడా ఏపీసీఐడి మాజీ చీఫ్. పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత ఏపీ డీజీపీగా చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి, వీళ్ళందరూ దాదాపు ఒక 5-6 మంది ఐపీఎస్ని, తర్వాత కొంతమంది ఐఏఎస్ని, ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఐఏఎస్ని, వీళ్ళందరినీ కూడా జిఏడికి సరెండర్ చేశారు. ఇలాంటి పదవి లేదు వాళ్ళకి. బహుశా రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి 22వ తారీఖు నుంచి ఆ అసెంబ్లీ సమావేశాలు తీర్మానించి, లేదంటే క్యాబినెట్లో తీర్మానించి ఈ 10-12 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెంట్రల్కి, కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసేసి, వీళ్ళు సివిల్ సర్వెంట్లు కాదు, సివిల్ సర్వెంట్ల రూల్స్ని అతిక్రమించి వీళ్ళు వ్యవహరించారు కాబట్టి మీరు మాకొద్దు, మాకు ఫ్రెష్గా ఎవరన్నా మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్లను పంపించండి, అలాట్ చేయండి అని చెప్పి కోరే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా కోరతారు అనేటువంటి సమాచారం అందుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన కలిసి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది, ఒక వర్షన్. రెండవ వర్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తంలో టెన్యూర్లో ప్రతి అంశం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులకు తెలుస్తుంది. కారణం ఏంటంటే ఆయన నిఘా అధిపతిగా ఉన్నారు కాబట్టి. సో కాబట్టి ఆయన టైంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కానీ, ల్యాండ్ స్కామ్ కానీ, శాండ్ స్కామ్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏవైనా ఇవ్వడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి కీ పాయింట్స్ లేదంటే క్లూ, బలమైనటువంటి క్లూ
ఇస్తే కనుక చంద్రబాబు నాయుడు కన్విన్స్ అవుతారా, అలాంటి క్లూ ఇవ్వడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు ట్రై చేస్తున్నారా అనేటువంటి మరొక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఓకే. జనరల్గా ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వం మారగానే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారు. ఏ ప్రభుత్వం ఉంటే ఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటే ఆయనకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు వీళ్ళు. ఎక్కువ మంది రూల్స్ను కూడా అతిక్రమించి చేసినటువంటి సందర్భం బహుశా ఈసారి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఉంది. అంతకుముందు ఇంత తీవ్రంగా లేదు. ఏదైనా 1-2 సందర్భాల్లో రూల్స్కి అతిక్రమించి ఒకవేళ చర్యలు తీసుకున్నా కానీ, ఫైల్ మూవ్మెంట్ చేసినా కానీ, ఈసారి ఎక్కువ మంది ఆ విధమైనటువంటి రూల్స్ అతిక్రమణ చేశారు. దానికి తగ్గట్టు కొన్ని ఫైల్స్ మాయం కావడం, కొన్ని ఫైల్స్ని తగలబెట్టడం, హార్డ్ డిస్క్ని తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. వీటికి సంబంధించి ఆంజనేయుల దగ్గర ఏమైనా కీలకమైనటువంటి సమాచారం ఉందా, అది ఇవ్వడానికే చంద్రబాబు నాయుడిని కలిసి ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు జిఏడికి పంపించినటువంటి వాళ్ళు ఐపీఎస్లు ఎవరు కూడా బలవంతంగా 1-2 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడిని కలవాలనేటువంటి ప్రయత్నం చేయాల, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు తప్ప. ఆయనే ఎందుకు కలుస్తున్నాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆయన్ని కలవనిస్తే అసలు ఏం చెప్తాడు, ఏం చెప్పడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు? జస్ట్ బొకే ఇచ్చి వెళ్ళిపోవడానిక, లేదంటే ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది మాత్రం ఇప్పుడు ఒక సందిగ్ధంగా ఉంది. జనరల్గా దీన్ని విశ్లేషించుకోవాలంటే కనుక ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏదో ఒక బలమైనటువంటి క్లూ ఇవ్వడానికి వస్తారు. ఎందుకంటే అలాంటి బలమైనటువంటి క్లూ ఇస్తేనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ కన్విన్స్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ కర్టెసీగా వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యారు మీరు, కంగ్రాచులేషన్స్ అని ఆల్ ది బెస్ట్ చెప్తే దానికి టైం కూడా వేస్ట్. కాబట్టి ఏదో ఒక క్లూ ఇచ్చి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయటంలో భాగంగానే ఆయన చంద్రబాబు నాయుడు పదే కలవాలి అనే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఇంకా కూడా చేస్తారేమో తెలియదు. కానీ ఆయన సెక్యూరిటీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కట్టసిగా కలవాలని చెప్తున్నాడు. ఆయన కట్టసిగా కలవాలని చెప్పినప్పుడు అపాయింట్మెంట్ ఎవరు లేదు. గత ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి బలమైనటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని కేవలం ముఖ్యమంత్రికే చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అని కనుక ఈయన అంటే కనుక అపాయింట్మెంట్ ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. అన్నప్పుడు అది కనుక చెప్తే బహుశా అప్పుడు అలో చేయొచ్చు. నేను అనుకోండి ఇన్నిసార్లు తిరిగాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఉంటుంది, ఉండే అవకాశం ఉంది. పైగా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసినప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ హోదాలో తన పదవిని ఎంజాయ్ చేశారు. పూర్తి స్వేచ్ఛగా ఐపీఎస్లకు ఐఏఎస్లకి పనిచేయడానికి అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు టెన్యూర్లో విధులు నిర్వహించడానికి నిజాయితీ పరులైనటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా ఇష్టపడుతుంటారు. అలా ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు మళ్ళీ 4వ సారి సీఎం అయ్యాడు కాబట్టి, పైగా ఈయన రిటైర్మెంట్కి కూడా ఇంకో 2 సంవత్సరాలు ఉంది కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ 2 సంవత్సరాలు ఫుల్గా ఎంజాయ్ చేయడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఎట్టో కట్ట కన్విన్స్ చేసుకుందామా అనేటువంటి ఉద్దేశం కూడా ఉండవచ్చు. సో మొత్తం మీద ఏంటంటే ఒక బలమైనటువంటి కారణం లేకుండా ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయడు ఆయన. ఆ కారణం చెప్పకుండా, ఎజెండా చెప్పకుండా, అపాయింట్మెంట్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఇతనికి కలిసే అవకాశం లభించకపోవచ్చు. అందుకే ఆయన బలమైనటువంటి ఏదైనా ఆధారం ఉంటే అది పాస్ ఆన్ చేస్తే అపాయింట్మెంట్ లభించవచ్చు అనేది మనం ఒక కంక్లూడ్కి రావచ్చు.